సూపర్ సూపర్ సూపర్. హలో అందరికీ, సంక్రాంతి వచ్చేసింది. మా సైడు ప్రతి ఇంట్లో కామన్గా చేసుకునే వంట నిప్పట్లు. దానితో పాటు కొందరు కజ్జికాయలు, కారాలు, లడ్లు అంటూ డిఫరెంట్ ఐటమ్స్ అయితే చేసేసుకుంటారు. ఏమేమి కలిపినారయ్యా ఈ పిండిలో? దీంట్లో బియ్యం పిండి, ఉద్దిపప్పు పిండి, శనగపప్పుల పిండి, మంచిపప్పుల పిండి, దీన్ని యాడ్ చేసినాం అన్నమాట. 1 టేబుల్ స్పూన్ మిరప్పొడి, జీలకర్ర పొడి, దీంట్లో సరిపడేంత ఉప్పు. చూడు గోరెచ్చుకున్నది కాలిపోతుంది. నూనె పట్టుకుంటాడు కాలుతాను కాలుతాడా ఈయన వడియాలైతే అయ్యా. ఆయిల్ కలిపేసినావయ్యా? ఇవి కూడా వేడి నీళ్ళేనా? గోరువెచ్చని నీళ్ళతో కలపాలి. ఆయిల్ కూడా కాంచి చల్లార్చుకునింది ఆయిలే కదా. కరివేపాకు యాడ్ చేసుకోవాలి. దీన్ని అప్పడాలకు నొక్కడం అంటారంట, నాకు ఇప్పుడే తెలిసింది. ఎక్కువ నొక్కే కాదు, ఊరికే ఊరికే అట్లా. ఉప్పు చెక్కలకా? నేను అప్పుడు లాస్ట్ టైం ఎత్తుకోమన్నా మా ఫ్రెండ్స్ ఉండేదా, ఉప్పు చెక్కలు అంటారు. అయ్యేం ఉప్పు చెక్కలు ఉప్పు చెక్కలు అంటా ఉంటే పదమే మర్చిపోయినాయ్యా నేను. అప్పచ్చలండ్రా అంటారు కదా నెల్లూరు సైడ్ వాళ్ళు. ఒకసారి ఇవి సద్ద రొట్టెలయ్యా, సద్ద రొట్టెలకి పచ్చినికి బ్యాడ్లు వేసి మెత్తగా అయిపోయినాయి. బ్యాడ్ వేసిన దగ్గర ఎత్తుతాం కదా, ఇట్లా ప్రెస్ చేసి ఎత్తుతాము, అక్కడంతా బ్యాడ్ దగ్గర బొక్క పడిపోయేది, బ్యాడ్ బయటకు వచ్చేస్తాను. అంటే ఓన్లీ అతిరాసాలు కారాలు చేస్తా అన్నారు, మళ్ళీ ఇంకేం చేసుకునే వాళ్ళు కాదు కదా. ఇప్పుడు ఎన్ని రకాలు చేస్తాను, లడ్డు, కారాలు, కజ్జికాయలు, అప్పలాలు. చిన్నప్పుడు ఒకసారి అవ్వ లడ్డు కూడా చేసింది, చిన్నగా చేసింది. అవి కూడా చల్లారిన తర్వాత వేసుకోవాలి పెద్ద బౌల్లో. క్యారీలో స్టోర్ చేసుకున్నాను, బాగా చల్లారిన తర్వాత స్టోర్ చేసుకోవాలి, లేకపోతే మెత్తగా పోతాయి. వేడి మీద వేసేస్తే మెత్తగా వెళ్ళిపోతాయి. బాగా పెట్టేసిన తర్వాత మూత మనం తినేటప్పుడు మూత తీసి తీసుకొని మళ్ళీ మూత పెట్టేయాలి. ఇప్పటికీ అట్టే పలపల అంటూ ఉంటాయి. ఓవెన్లో పెట్టామనుకో మళ్ళీ చలికి గాలికి మెత్తగా అయిపోతాయి. ఒక మిక్కిన గాలి ఇప్పుడు మనం ఓవెన్లో పెడితే మెత్తగా అయిపోతుంది. అదే ఓవెన్ లేకుండా పెట్టేసినామనుకో పలపలానే ఉంటుంది. దీంట్లో శనగపిండి కలపలేదు. శనగపిండి కలపలే. ఎలా ఉన్నాయిరా? నువ్వు చెప్పరా ఎట్లున్నాయా? తినకనే బాగున్నాయని చెప్పు. శనగగింజలు కంప్లీట్ గా పొడి కొట్టేసినారా? అంటే బరకగా కొట్టుకోవాలి. చాలా బాగున్నాయంట. అప్పలాలు చేసుకునేసరికి చీకటి అయిపోయింది. నెక్స్ట్ కారాలు స్టార్ట్ చేసాం. అంతసేపు పొయ్యి దగ్గర కూర్చొని చేయడం అంటే కొంచెం కష్టమైన పనే. బట్ మా కోసం మా అక్క మా నాన్న బాగా కష్టపడుతున్నారు. అక్క పిండి పెట్టిస్తుంటే నాన్న కారాలు పిండేస్తున్నారు. వాళ్ళు వంట దగ్గర ఉంటే మేము ఇక్కడ కళ్ళగంతలో ఆడుకుంటున్నాం. చెప్పడారా